సర్వోన్నతుడైన దేవా నీకు వందనములు స్తోత్రములయ్యా. ఈ సమయంలోని పరిశుద్ధాత్మ సన్నిధి కూడా ఉందని నేను నమ్ముచున్నాను. మాట్లాడేది నేను కాదు కానీ మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ పరిశుద్ధమైన స్వరంతో మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ వాక్యం గురించి ఈరోజు క్రిస్మస్ గురించి ఆలోచించినప్పుడు కాంటెంపరీ సిచ్యువేషన్స్ వేర్ యూఆర్ యాక్చువల్లీ లివింగ్. మన కాంటెంపరీ సిచ్యువేషన్స్లో నేను ఒకసారి ఒక స్టేట్మెంట్ చూశాను. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే, ఒక వ్యక్తి అడుగుతున్నాడు క్వశ్చన్, అంటే ప్రజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న సిస్టమ్ కానీ అంటే నేషనల్ యాంథమ్ ఎక్కడైనా పాడుతూ ఉన్నప్పుడు నేషనల్ యాంథమ్ ఎక్కడ వినిపించినా కానీ నీవు లేచి నిలబడి దాన్ని ఆనర్ చేయాలి, ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి, లేకపోతే అరెస్ట్ చేయబడతారు, జైలుకి పంపిస్తారని లాంగ్ బ్యాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. తర్వాత ప్రతి చోట కూడా అంటే ఈవెన్ సినిమా హాల్స్లో కూడా నేషనల్ యాంథమ్ ఉండాలని ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ ఫేస్ నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ యానిమల్ అట్ ఏ టైమ్, నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ యానిమల్ అట్ ఏ టైమ్, వాట్ షుడ్ ఐ డూ? నేను నేషనల్ అంటే మనం జాతీయ గీతం కానీ జాతీయ జంతువు కానీ రెండు ఒకేసారి నేను ఫేస్ చేస్తే ఏం చేయాలి? అంటే నేను ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ అయినా సర్చ్ చేయాలా, దాని గురించి ఆల్టర్నేటివ్ వేరే వెళ్ళాలా ఏంటని? నేషనల్ యానిమల్ తెలుసు కదా, టైగర్. సో పులి అక్కడ ఉన్నప్పుడు నేషనల్ యాంథమ్ జరుగుతూ ఉంటే పాడుతూ ఉంటే వినిపిస్తూ ఉంటే నేను నిలబడి అక్కడే నిల్చోవాలా అని అడిగారు. ఎందుకంటే రీసెంట్ డేస్లో చాలా కొన్ని హైకోర్ట్స్లో కూడా వచ్చింది ఏమిటి అంటే, వాళ్ళు కొన్ని బిల్స్ వేశారు. నేషనల్ యానిమల్ టైగర్ కాకుండా నేషనల్ యానిమల్ కవ్వు ఉండాలి అని, అంటే ఆవును పెట్టాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎలాంటి కాంటెంపరీ కాంటెక్స్చువల్ సిచ్యువేషన్స్లో ఉన్నాము అనే విషయాన్ని తెలియచేయడానికి. ఒకవేళ అదే రేపు పొద్దున్న ఆవు రోడ్డు మీద కనిపిస్తే కంపల్సరీ మీరు దాన్ని చూసి అంటే సాల్యూట్ చేయాలని అంటారేమో, అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయేమో. ఎప్పుడైనా కొన్ని డిస్కషన్స్ ఈ హిందుత్వవాదుల గురించి వాళ్ళ గురించి కాంటెంపరీ డేస్ చూస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, చాలా కాంట్రవర్సీస్ జరుగుతూ ఉంటాయి. ఈ కాంట్రవర్సీస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువగా యూత్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎలాగా మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులు కాబట్టి, మేము క్రైస్తవులు అయిపోయాం కాబట్టి దాని గురించి కాంట్రవర్సీస్ గురించి ఎక్కువ ఆలోచించరు, అసలు ఏంటి అని అనలైజ్ చేయడానికి ప్రయత్నించరు. అది వాళ్ళ జనరేషన్. బట్ రీసెంట్ డేస్ అంటే యూత్ వాళ్ళు ఎక్కువగా యంగ్స్టర్స్ ఆలోచించేది ఏంటంటే, దీనిలో ఉన్న నిజం ఎంత, దీనిలో ఉన్న అబద్ధం ఎంత, వాళ్ళు చెప్పేది, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ గురించి. ఎప్పుడైనా మనం కొన్ని క్వశ్చన్స్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు దానికి ఆన్సర్ చేసే ఆ క్యాపబిలిటీ కూడా మన దగ్గర ఉండాలి, ఆన్సర్స్ కూడా మన దగ్గర ఉండాలి. క్రీస్తుని మీరు దేవుడు అంటున్నారు, క్రీస్తు నిజముగా నిజమైన దేవుడేనా? హౌ కెన్ యూ ప్రూవ్? యాజ్ ఐ వాజ్ అన్ అడ్వకేట్ యాక్చువల్లీ. సో ఎవిడెన్స్ లేకుండా మనం దేనిని నమ్మం కాబట్టి మనకి వి హ్యావ్ మెనీ రిఫరెన్సెస్, స్క్రిప్చర్స్ రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి బైబిల్లో. కాకపోతే నేను మాట్లాడేది దేని గురించి మాట్లాడుతూ ఉన్నానంటే, కాంటెక్స్చువల్గా మనము ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఫేస్ చేసిన దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయము నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో మనకి చాలా రిలీజియన్స్ ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి, చాలా బిలీఫ్స్ ఉన్నాయి, నమ్మకాలు, విశ్వాసాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒక వాక్యం మాత్రం చదువుతూ ఉంటాం రిపీటెడ్గా. మనకు బాగా క్రిస్మస్ దినాలలో దావీదు పుట్టడం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణవాలు అంటే దూత అక్కడ చెప్పినప్పుడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము యేసు క్రీస్తు ఎందుకయ్యాడు? ఇదే
నేను చెప్పాలనుకున్న కొన్ని మాటలు. ప్రజలందరూ అంటే వాళ్ళు యూదులకు మాత్రమే, ఇజ్రాయిల్కి మాత్రమే దూత చెప్పింది అక్కడ? చెప్పలేదు. లేదు క్రైస్తవులకు మాత్రమే అని దూత చెప్పిందా? చెప్పలేదు. ప్రజలందరూ అంటే ప్రజలందరూ ఎవరున్నారు? నేను ఇప్పుడు చెప్పిన చాలా నమ్మకాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. అంటే మేజర్ రిలీజియన్స్ తీసుకుంటే బాగా మనకి ఈ ప్రపంచంలో మేజర్ రిలీజియన్స్ ఇస్లాం, హిందూజం, క్రిస్టియానిటీ. అంటే బాగా ఎక్కువ జనాంగము ఉన్న రిలీజియన్స్. దీనిలో మనకి క్రైస్తవ్యంలో మనము చెప్పుకోవడానికి, మనకు అనుకోవడానికి చాలా స్క్రిప్చర్స్ మనకు ఉన్నాయి. క్రైస్తవ్యానికి బేస్ ఏమిటి అంటే బైబిల్. క్రైస్తవ్యానికి బేస్ బైబిల్. కనుక మనం దీనిలో ఉన్న రెఫరెన్సెస్ చూపిస్తూ క్రీస్తు గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇస్లామిక్ బేస్ ఏమిటి? ఖురాన్. ఖురాన్ ఇస్లామిక్ బేస్. వెరీ గుడ్. మరి హిందుత్వానికి బేస్ ఏమిటి? హిందూయిజంకి రాంగ్. భగవద్గీత కాదు, భాగవతం కాదు, రామాయణం కాదు, ఇవేమీ కాదు. వేదాలు, వేదిక్ రిలీజియన్. వేదాలు అనేది బేస్. ఎందుకు నేను చెబుతూ ఉన్నానంటే మనము ఎక్కడ, ఏ ప్రపంచంలో, ఏ దేశంలో, ఏ పరిస్థితుల మధ్య నివసిస్తున్నామో దానికి వారికి ఆన్సర్ చేయడానికి, వారికి సమాధానం చెప్పడానికి ఈ మాటలు కొద్దిగైనా ఉపయోగపడతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ విషయం మనం గమనించినప్పుడు ఇస్లాంలో మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇస్లాంలో దేవుణ్ణి అల్లా అంటారు. ఏన్షియంట్ వెస్ట్ ఏషియాకి సంబంధించి, ఏన్షియంట్ వెస్ట్ ఏషియా అంటే మనకి వెస్ట్ వైపున ఉన్నది, ఏషియాకి వెస్ట్ వైపున ఉన్నవి ఈ ఇస్లామీ అరబిక్ కంట్రీస్ కానీ, అదేవిధంగా ఇజ్రాయిల్ కానీ, ఇవన్నీ ఉంటాయి. ఈస్ట్ వైపున మనం ఉంటాం వాళ్ళకి. సో వెస్ట్ ఏషియన్ ప్యారలర్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అరబిక్ లాంగ్వేజ్ రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు, హీబ్రూ లాంగ్వేజ్ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. అల్లా అనే మాటకు దేవుడు అని అర్థము. హీబ్రూలో ఎల్ అనే మాటకు కూడా దేవుడు అనే అర్థము. ఎల్, అల్ ఈ రెండు చాలా సిమిలర్గా ఉన్నాయి. వాళ్ళు ముస్లిమ్స్ విశ్వసించేది, ముస్లిమ్స్ నమ్మేది దేవుడు ఆయనకి రూపము లేదు అనేది వారు నమ్ముతూ ఉంటారు. రూపము లేని దేవుని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. దేవుడు మాట రూపముగా మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు, మాట శబ్దం మాత్రమే ఉంటుంది దేవునికి, ఆయనకు రూపము లేదు అనేది ఇస్లాం ఆలోచన, ఇస్లాం యొక్క విధానము, నమ్మకం. మనకి పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాక్యాలు, రెఫరెన్సెస్ అన్ని మనం గమనిస్తే ప్రతి విషయంలోనూ కూడా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు మోషేకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు 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 యెహోవా వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతూనే, నడిపిస్తూనే ఏళ్ల తరబడి, సంవత్సరముల తరబడి ఇజ్రాయిల్ ప్రజల్ని నడిపిస్తూనే ఉంది యెహోవా వాక్కు. అంటే హీబ్రూ బిలీవ్ ఏంటంటే దేవుడు వాక్కు రూపంలో ఉన్నాడు అని. ఇస్లాంలోనూ అదే ఉంది. అదేవిధంగా క్రైస్తవ్యానికి బేస్ మనకి ఓల్డ్ టెస్టిమెంట్ కనుక, అంటే హీబ్రూలో, జుడాయిజంలో కూడా దేవుడు వాక్కు రూపంలో ఉన్నాడు అనే విషయమే ఉంది. కమింగ్ టు ది హిందూయిజం, అక్కడ మనకు వచ్చినట్లయితే దానిలో వారు చెబుతారు, చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో రూపాలను కానీ వాటిని కానీ చూపిస్తూ ఉంటారు. కానీ వేదిక్ రిలీజియన్లో ద ఏన్షియంట్ వేద ఏంటంటే బాగా ఓల్డెస్ట్ వేద ఋగ్వేద. ఋగ్వేదలో దేవుడు ఎవరో లేరు, దేవుడు ఎవరో లేరు. బేస్ హిందూయిజానికి ఋగ్వేద. దానిలో దేవుడు అనేది ఎవరిని చూపించలేదు, ఈయనే దేవుడు అనేది చూపించలేదు. అక్కడి నుంచి వచ్చిన అన్ని వేదాలు, మిగతా వేదాలు అన్ని కూడా దానిలో దేవుడిని చూపించలేదు. కాకపోతే వారు నమ్మేది, విశ్వసించేది ఒక విషయాన్ని విశ్వసిస్తారు. చాలా మందికి బయట ప్రపంచంలో ఆ విషయం తెలియదు, సాధారణమైన వారికి. వేదిక్ రిలీజియన్లో వాళ్ళు దేంట్లో ఏదేది చూసినా హిందువులు ఎక్కువ చదివే మంత్రాలలో
మొట్టమొదటిగా మొదలయ్యేది ఒక మంత్రం ఉంది. అదే మంత్రం అంటే ఏది మొదలైనా మొట్టమొదటిగా దానితోనే మొదలవుతుంది. అది ఓం. ఓం అనే మంత్రం. దీనితో మొదలైన ప్రతిదీ కూడా ఓం అనే మంత్రానికి, ఆ పదానికి ప్రతిదాన్ని జోడిస్తూ ఉంటారు. ఓం అని చెప్పేసి వేరే వేరే ఒక దేవుడిని కానీ, వేరే వాళ్ళని కానీ, వేరే దేవుడి పేరుని ఆ ఓం అనే దానికి కనెక్ట్ చేస్తేనే అది సృష్టించిన ఆ విగ్రహం కానీ, సృష్టించబడిన ఆ బొమ్మ కానీ దేవుడు అవుతారు. ఎందుకు అంటే మీరు గూగుల్ చేసి చూడండి, ఓం అంటే ఏమిటి అని. ఓం అంటే అల్టిమేట్ బీయింగ్, సుప్రీం అథారిటీ, అల్టిమేట్ పవర్ అని ఉంటుంది. అంటే ఓం అంటే దేవుడు, రూపము లేని శబ్దముగా ఉన్న దేవుడు. హిందూయిజం బిలీవ్ చేసేది కూడా అదే. శబ్దముగా ఉన్న దేవుణ్ణే వాళ్ళు నమ్ముతారు. అందుకని ఆ శబ్దముగా ఉన్న దేవుడు ఏళ్ల తరబడి ఎవరో తెలుసుకోవడానికి వాళ్ళు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశారు. హోమ మార్గాలు చేశారు, యాగ మార్గాలు చేశారు, భక్తి మార్గాలు చేశారు, గురు మార్గాలలో వెళ్ళారు. ఆ గురు మార్గాల్లో వచ్చిన గురు గోవింద్ సింగ్ ఇలాంటి ఎన్నో దాంట్లో చాలా సెక్ట్స్ వచ్చాయి హిందూయిజంలో. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ ఓం అనేది అంటే రూపముగా లేని శబ్దముగా ఉండే దేవుడు ఎవరు తెలుసుకోవడానికి. సైంటిఫిక్గా కూడా అసలు ఈ యూనివర్స్ అనేది ఎప్పుడు ప్రారంభమైనది, విశ్వము సృష్టి ఆవిర్భావం ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి బిగ్ బ్యాంగ్ థియరీ అని చేశారు. బిగ్ బ్యాంగ్ థియరీలో దాన్ని సూక్ష్మంగా చెప్పాలంటే అది బిగ్ బ్యాంగ్ థియరీ ఈ విశ్వము ఆవిర్భవించడానికి ముందు బిగ్ బ్యాంగ్ అంటే ఒక మహా విస్ఫోటనం, ఒక పెద్ద శబ్దము వచ్చింది అనేది సైంటిఫిక్గా బిగ్ బ్యాంగ్ థియరీలో వాళ్ళు కనుగొన్నారు. ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు వరకు చెప్పినవి సీక్వెన్స్లో మనం చూస్తే శబ్దము అనేది ఇస్లాంలో ఉంది, శబ్దము అనేది జుడాయిజంలో ఉంది, శబ్దము అనేది హిందూయిజంలో ఉంది, శబ్దం అనేది సైన్స్లోనూ ఉంది. అంటే ఈ వాక్కు కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి ట్రావెల్ అవుతూ ఉంది. హిందువులు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి ఆ వాక్యం ఏమిటో, ఆ శబ్దం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించి వారికి భక్తి మూమెంట్, భక్తి మార్గం వచ్చినప్పటికీ ఎన్నో స్టోరీస్ రాసుకున్నారు, ఎన్నో మిత్స్ రాసుకున్నారు. మీరు ఇందాక చెప్పిన చాలా మంది చెప్పారు భగవద్గీత, భాగవతం అని. ఇవన్నీ మిత్ కల్పిత కథలు. అవన్నీ రాసుకున్నప్పుడు దేవుడు అంటే ఒకవేళ మానవుడి కంటే అతీతుడు కాబట్టి, మానవుడు అందుకోలేని వాడు కాబట్టి, మానవుడి కంటే గొప్పవాడు శక్తివంతుడు కాబట్టి, మానవుడికి ఒక తల్లి ఉంటే దేవుడికి 10 తలలు ఉంటాయేమో, మానవుడికి ఒక చెయ్యి ఉంటే దేవుడికి 10 చేతులు ఉంటాయేమో. ఇదంతా వాళ్ళ ఆలోచన తీరు విధానం. ఏంటంటే దేవుడిని తెలుసుకోవడానికి, ఆ వాక్కుగా ఉన్న దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, ఆ వాక్కు రూపముగా శబ్దముగా ఉన్న దేవుడు ఎవరో తెలుసుకోవడానికి వారి ప్రయత్నం. దానిలో వారు రాసుకున్న విధానము, వారు గీసుకున్న బొమ్మలు, వారు తయారు చేసుకున్న విగ్రహాలు, ఇవన్నీ కూడా మానవుడి కంటే అతీతుడుగా దేవుడు ఉండాలి అని వారు ఊహలకు అందనటువంటి వాడు కనుక దేవుడు వారి అంటే మానవుని ఆకృతి కంటే గొప్పగా దేవుని ఆకారము ఉండాలి అని తయారు చేసుకున్నారు. కానీ మనం చెప్పుకోవడానికి ఈ ప్రపంచము ఏ చరిత్ర మొదలు పెట్టాలన్నా వారు అంగీకరించకపోయినా చరిత్ర మొదలు పెట్టాలి అంటే ఆ చరిత్రకు ఆరంభము క్రీస్తు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఆ చరిత్రకు ఆరంభికుడు, చరిత్రకారుడు. బికాస్ జీసస్ ఈజ్ నాట్ ఎ మిత్, ఈజ్ ఎ ట్రూత్. ఆయన మిత్ కాదు, ఆయన సత్యము. ఇన్ని విధాలుగా ట్రావెల్ చేసిన ఈ శబ్దము ఏ వాక్యములోను, ఏ విధముగా ఏ గ్రంథాలలోను, ఏ మత గ్రంథాల్లోనూ, ఏ విషయంలోనూ కూడా తెలియచెప్పలేదు ఈ వాక్యం ఏమిటి, శబ్దం ఏమిటి అని. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏదైతే మనకు కనిపిస్తుందో అదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. ఆదియందు వాక్యం. బిగ్ బ్యాంగ్
గ్యాంగ్ థియరీలో అదే చెప్పారు, ఆది యందు ఒక వాక్ ఉంది, ఒక శబ్దం ఉంది అని. అదే వాక్ని బిలీవ్ చేశారు. ఇస్లాంలో కూడా అదే వాక్ ఉంది, అదే శబ్దం ఉంది. దేవుడు వాక్కుగా మాట్లాడుతున్నాడు, శబ్దముగా మాట్లాడుతూ ఉన్నాడని బిలీవ్ చేస్తూ ఉన్నారు. హిందూయిజంలో కూడా వేదిక్ రిలీజియన్లో అదే ఉంది. ఆ వాక్కుగా ఉన్న దేవుడే, వాక్యే దేవుడు అని వారు కూడా అదే బిలీవ్ చేస్తున్నారు. ఈ ప్రపంచం మొత్తము కూడా ఎన్ని విధాలుగా చూసినా శబ్దముగా ఉన్న దేవుణ్ణే వారు పూజిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. కానీ ఆ వాక్కుగా ఆదిలో ఉన్న ఆ వాక్కు ఎవరో ఏమిటో ఏ గ్రంథములోనూ కూడా చెప్పబడలేదు, ఏ గ్రంథములోనూ కూడా వివరించబడలేదు. కానీ ఒక బైబిల్ గ్రంథములో తప్ప, ఆ బైబిల్ గ్రంథములో మాత్రమే ఆ వాక్కు ఏమిటో, ఆ వాక్కు ఎవరో వివరించబడింది. ఆ వాక్యే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్కు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా మన మధ్య వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. ఇంతమందిని ప్రభావితం చేసి ఇన్ని విధాలుగా వాక్కు ఏమిటో, ఎవరో, ఏ విధముగా ఉంటాదో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసిన వారు తెలుసుకోలేకపోయినా ఆ వాక్కు గురించి ఒక బైబిల్ గ్రంథంలో మాత్రమే వివరించడం జరిగింది. ఆ వాక్కు క్రీస్తే. క్రిస్మస్ అంటే సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం. మనం చేసిన చిన్నప్పుడు, నా చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటూ ఉన్నాం. గ్రీటింగ్ కార్డ్స్లో ఇప్పుడైతే అంత డిజిటల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి గ్రీటింగ్ కార్డ్స్ లేవు. గ్రీటింగ్ కార్డ్స్లో ఒక పశువుల పార్క్ ఉంటుంది. పశువుల పార్క్లో యోసేపు, మరియా, గొల్లలు, గొర్రెల కాపర్లు వద్ద ఉంటారు, దూతలు ఉంటాయి. ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. క్రిస్మస్ ఇస్ నాట్ ఆల్ దిస్ అబౌట్. ఇది కాదు క్రిస్మస్ అంటే. ఎందుకు మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, క్రీస్తు గురించి ఎందుకు తెలియచెప్పడానికి, క్రీస్తు గురించి ఎందుకు చూపించడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకు అంటే ఇదే వాక్యం. మీకు తెలిసిన ప్రశ్న నేను అడుగుతాను, మీకు బాగా తెలిసిన ప్రశ్న అడుగుతాను. మనకి కనిపించే చెట్లను ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడా? ఒకవేళ ఈరోజు ఏదో పాస్టర్ గారు ఇందాక అన్నారు ఏదో ప్రాన్స్ అని. సో దానిలో మనము వాటర్లో ఫిష్ గురించి మాట్లాడుకుందాం. చేపలు ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. సరే, మీరు ఆదికాండం 1వ అధ్యాయంకి వెళ్ళి చూస్తే దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, చెట్టును దేవుడు సృష్టించలేదు. మీరు ఆశ్చర్యం వ్యక్తం చేయట్లేదు. చెట్టును దేవుడు సృష్టించలేదు. అక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు భూమికి ఆజ్ఞాపించగా భూమి చెట్లను మొలిపించింది అని ఉంటుంది. అక్కడ దేవుడు నీటికి జలములకు ఆజ్ఞాపించగా జలములు జలచరాశులన్నింటినీ పుట్టించాయని ఉంటుంది. ఇప్పుడు మనిషిని ఎవరు సృష్టించారు? ఇది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఎస్, దేవుడు సృష్టించాడు మనిషిని. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాం. భూమి మొలిపించినా లేదా భూమి సృష్టించినా, భూమి ఇచ్చిన ఆ మొక్కని భూమి నుంచి వేరు చేస్తే ఏమవుతుంది? చనిపోతుంది. అదే చేపలు అంటే జలచరాశులు, జలాలు సృష్టించిన ఆ చేపని జలాల నుండి వేరు చేస్తే ఏమవుతుంది? చనిపోతాయి. అదే మరి దేవుడు సృష్టించిన మనిషి దేవుడి నుంచి వేరైతే ఏమవుతాడు? అక్కడే మరణం వచ్చింది. మరణము ఎప్పుడు మానవుడు దేవుడి నుండి వేరు చేయబడ్డాడో అప్పుడే మరణం వచ్చింది. దానిని మళ్ళీ ఆ వేరుపాటిని మళ్ళీ కనెక్ట్ చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకంలోనికి. ఈ లోకంలోనికి యేసు రావడానికి గల కారణం ఏంటంటే ఎక్కడ వేరుపాటు జరిగిందో దాన్ని మళ్ళీ కలపడానికి, దేవునితో మనల్ని కలపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దానికి మార్గాన్ని చూపించడానికి లోకానికి వచ్చాడు. అందుకని మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు యేసు వచ్చాడో తెలుసుకుంటే దాని ఆ బాధ్యత ఏమిటో, ఆ గొప్పతనం ఏమిటో మనం గుర్తించగలిగితే అందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇందుకు నా కొరకు నేను వేరుపరచబడ్డాను కాబట్టి మళ్ళీ నన్ను ఆయనతో కలపడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు.
ఎంత గొప్ప విషయం కదా. కానీ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 1961లో ఒక ఆయన ఈ భూమి ఉపరితలం నుంచి దాటి స్పేస్లోకి వెళ్ళాడు. స్పేస్లో మొట్టమొదటిగా ట్రావెల్ చేసిన వ్యక్తి ఆయన 1961లో. ఆయన పేరు యూరీ గెగరిన్. స్పేస్లో అంతరిక్ష ప్రయాణం చేసి వచ్చాడు ఆ వ్యక్తి. అసలు అంతరిక్ష ప్రయాణం చేయడం అంటేనే గొప్ప విషయం. ఎందుకంటే అప్పటి వరకు అంతరిక్ష ప్రయాణం ఎవరూ చేయలేదు. అది ఒక అద్భుతం, అంతరిక్ష ప్రయాణం చేయడం. అంతరిక్ష ప్రయాణం చేసి ఆ వ్యక్తి కిందకు వచ్చిన తర్వాత చాలామంది మీడియా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన చూశారు, ఆయన కలుసుకున్నారు, ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఎన్నో ప్రశ్నలు, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, మీ ప్రయాణం ఏ విధంగా ఉంది అని. అవన్నీ అడిగిన తర్వాత జనాలు అందరూ ఆలోచన ఏమిటంటే, దేవుడు మానవుడి కంటే అతీతుడు కనుక దేవుడు ఆకాశంలో ఉంటాడు, ఆకాశంలోనే ఉంటాడైనా ఆయన నివాసం అదే అని మేము అనుకుంటూ ఉన్నాము. కనుక మీరు అంతరిక్షంలో ప్రయాణం చేశారు కాబట్టి అక్కడ దేవుణ్ణి చూసారా అని అడిగారు. దానికి యూరీ గెగరిన్ చెప్పిన మాట ఏమిటంటే, యూరీ గెగరిన్ నాస్తికుడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను దేవుణ్ణి చూడలేదు అని చెప్పారు. ఇది జరిగిన ఒక 8 years తర్వాత 1969లో ఇంకొక వ్యక్తి అంతకంటే పైకి వెళ్ళాడు. 1969లో అదొక అద్భుతం. చంద్రమండలం మీద మొట్టమొదటిగా కాలు పెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో స్పేస్లో ట్రావెల్ చేసిన వ్యక్తి కిందకు వస్తే మీరు దేవుని చూసారని అడిగారు. మరి చంద్రమండలం మీదకే వెళ్ళొస్తే ఎన్నో ప్రశ్నలు, ఆయన కిందకు వచ్చిన తర్వాత ఎన్నో ప్రశ్నలు. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన టెక్స్ట్లో చాలా విషయాల్లో స్క్రిప్చర్స్, హిందూయిజం మన ఇండియన్ స్క్రిప్చర్స్లో కూడా చంద్రుడిని కూడా ఒక దేవుడిగానే కొలుస్తారు. అలాంటి చంద్రుడు తల మీద కాలు పెట్టి వచ్చాడు ఒక ఆయన, దేవుడిగా పూజించే వ్యక్తి మీద కాలు పెట్టి వచ్చాడు. ఆ వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కిందకు వచ్చిన తర్వాత అక్కడ అందరూ అన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు వేసిన తర్వాత కామన్గా వచ్చే ముందు వేసిన ప్రశ్నే, మీరు దేవుడిని చూసారా అని ఆయన కూడా అడిగారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చాలా గొప్ప సమాధానం చెప్పాడు, నేను దేవుడిని చూశాను అని చెప్పాడు. అవునా, దేవుడు ఎలాగున్నాడు, మీరు ఏ విధంగా చూశారు, దేవుడిని ఏ విధంగా కనుగొనగలిగారు, దేవుడు రూపం ఏమిటి అని ఎన్నో ప్రశ్నలు వేస్తే ఆయన చెప్పాడు, ఈ సమస్త విశ్వము దేవుని మహిమతో నిండి ఉన్నది, నేను దేవుని మహిమను చూశాను అని చెప్పాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దేవుని మహిమను చూడగలిగాడు. ఆ చూసిన విషయాన్ని ప్రపంచానికి తెలియచేయగలిగాడు, నేను దేవుని మహిమను చూశాను అని. అదే మహిమ, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది. ఆ మహిమ ప్రకాశించినందున అది దాని యొక్క ప్రకాశము చూసి ఆ గొర్రెల కాపరులు భయపడ్డారట. యేసు క్రీస్తు దేవుని మహిమను కనపరచడానికి లోకానికి వచ్చాడు. దేవుని మహిమను చూపించడానికి, దేవుని మహిమను మనకి ఇవ్వడానికి, దానికి అర్హులను చేయడానికి లోకానికి వచ్చాడు. ఎంతమంది దాన్ని చూడగలుగుతున్నారు, ఎంతమంది దాన్ని పొందుకొనగలుగుతున్నారు? మనం చదువుతూ ఉన్నప్పుడు, ఒకవేళ స్కిట్స్ వేస్తూ ఉన్నప్పుడు కానీ జ్ఞానులు గురించి మాట్లాడుకుంటూ ఉంటే, జ్ఞానులు తూర్పు వైపు నుంచి వచ్చారు, తూర్పు వైపున జ్ఞానులను మాట్లాడుతూ ఉంటారు. తూర్పు వైపు అనగానే మనకు తూర్పు వైపు కాదు, ఇజ్రాయెల్ దేశానికి యూదయ ప్రాంతానికి తూర్పు వైపు. నేను ఇందాక చెప్పిన విధంగా యూదయ ప్రాంతానికి తూర్పు వైపు ఉన్న దేశాలు ఏషియాలో, మన భారతదేశం, చైనా, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రాంతానికి, యూదయ ప్రాంతానికి తూర్పు వైపుగా ఉన్నాయి. మనకి బాగా తెలిసిన కళ ఉంటుంది, అంటే భారతదేశంలో ఇవన్నీ చెప్తే నన్ను యాంటీ నేషనలిస్ట్ అంటే మనకు తెలియదు కానీ, బట్ మనకి బాగా తెలిసిన కళ ఏమిటంటే, అంటే సైన్స్ గురించి, గొప్ప గొప్ప విషయాల గురించి, వీటన్నిటి గురించి భారతదేశంలో ఉన్న వారికి తెలియదు కానీ, ఏమన్నా అంటే మా గ్రంథాలలో రాసుకున్న పుష్పక విమానం గురించి, ఆకాశం ఎగిరిపోతున్న దాని గురించి అని. దానికి రియాలిటీ కానీ, దానికి ఒక ఫార్ములా కానీ ఏముండదు, ఏది పడితే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ విషయంలో
దేవుని మహిమ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు జ్ఞానులు తూర్పు వైపు నుంచి, తూర్పు దేశం నుండి, ఇండియా నుండో లేకపోతే చైనా నుండో వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న ఒక కళ, చాలా మంది భుజాన సంచి తగిలించుకుని వెళ్తూ ఉంటారు ఒక చిలకను వేసుకుని. ఏమిటది? జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ. దాంట్లో ఇండియా చాలా పాపులర్, ఫేమస్. అవన్నీ వేసుకుని, అంటే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే జ్ఞానులు తూర్పు వైపు అనగా ఇండియా నుండి కానీ, చైనా నుండి కానీ, ఈ ప్రాంతాల నుండి అక్కడికి వెళ్ళారు అనే విషయాన్ని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. వారు చెబుతూ ఉంటే నాకు అనిపించిన విషయం ఏమిటంటే, వీళ్ళకి ఈ జ్యోతిష్యం మీద దీనిలో బాగా ఆసక్తి కదా, అందుకని నక్షత్రం వెలిసిందనే దాని గురించి అన్ని గ్రంథాలు తిరిగివేసి నక్షత్రానికి గల కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించి, ఈ నక్షత్రానికి గల కారణం ఒక రాజు పుట్టాడని తెలుసుకుని వీరు ప్రయాణం మొదలుపెట్టారు. అంటే దానిలో ఇండియాలో నుండి, అంటే భారతదేశం నుండి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు అనే విషయము చరిత్రకారులు చెబుతూ ఉంటారు. వారు ఒక నక్షత్రాన్ని, ఒక వెలుగును చూసి సుదీర్ఘ ప్రయాణము చేసి, అంటే ఏ వ్యక్తినైతే ప్రపంచము విశ్వసిస్తూ ఉందో, నమ్ముతూ ఉందో, ఏ వ్యక్తి అయితే ప్రపంచాన్ని, విశ్వాన్ని సృష్టించాడో, ఏ వాక్కు ద్వారా అయితే ప్రపంచము, విశ్వము నడిపింపబడుతూ ఉందో, దేనినైతే మనం విశ్వసిస్తూ ఉన్నామో దాని గురించి తెలుసుకునే క్రమము. ఇందాక నేను మాట్లాడాను, ఎన్నో మార్గాల్లో ప్రయత్నించారు. హోమ మార్గాలు, యాగ మార్గాలు, భక్తి మార్గాలు, గురు మార్గాలు. ఈ మార్గాల్లో ప్రయత్నించినప్పుడు వాళ్ళు ప్రయత్నించిన మార్గము, అంటే ఆ వెలుగు రావడానికి, ఆ నక్షత్రం రావడానికి గల కారణం ఏమిటి? ఏ వాక్ అయితే ఏళ్ల తరబడి, సంవత్సరముల తరబడి, లక్షల వేల సంవత్సరముల నుండి ఏ వాక్ అయితే ప్రజలను నడిపిస్తూ ఉందో, ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉందో, ఈ ప్రపంచ, ఈ విశ్వానికి, సృష్టికి కారణమై ఉందో, ఆ వాక్యే గొప్ప రాజుగా ఈ లోకానికి అవతరించబోతున్నాడు అనే విషయము ఈ నక్షత్రము సూచిస్తూ ఉంది అని తెలుసుకుని, దాని గురించి వారు ప్రయాణము చేసి వారు యూదయ ప్రాంతానికి వెళ్ళారు. యూదయ ప్రాంతానికి వెళ్ళి యేసును దర్శించుకుని సంతోషించారు. ఇప్పుడు మనము చేయవలసిన బాధ్యత ఏమిటి అంటే, ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాను, నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోనికి నన్ను పంపించాడు అని అక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం. అదే విధముగా మనము ఈ లోకంలో ఉండడానికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా దేవుని చిత్తం మన పట్ల ఎంతో గొప్పది ఉంది. అసలు దేవుని చిత్తము, మన పట్ల ఉన్న దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఏ జ్ఞానుడైతే యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి కారణమైందో ఒక నక్షత్రము, ఆ నక్షత్రము వెలుగు, ఆ నక్షత్రము యేసు క్రీస్తు దగ్గరికి దారి చూపించింది జ్ఞానుని. అంటే యేసు గురించి తెలియని వారికి యేసు దగ్గరికి ఒక నక్షత్రము దారి చూపించింది. నేను ఈ మాటలను ఎందుకు చెప్పానంటే, ఈ కాంటెక్స్చువల్గా, ఈ కాంటెంపరీ డేస్లో యేసు గురించి నిజముగా తెలియని వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అందుకే ఇటువంటి విషయాలు, ఇటువంటి ఆలోచనలు, కాంట్రవర్సీస్, అంటే యేసు ఎవరో నిజముగా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఇంకా ఈ ప్రపంచము, ఈ దేశము, మన చుట్టుపక్కల ప్రాంతము, ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అప్పుడు యేసును చూపించడానికి నక్షత్రము కారణమైంది. యేసు దగ్గరికి వారిని నడిపించింది. యేసు గురించి తెలియని వారికి యేసును చూపించింది ఆ నక్షత్రం. మరి ఇప్పుడు యేసు గురించి తెలియని వారికి యేసుని చూపించవలసిన బాధ్యత ఎవరది? నీది, నాదే. నువ్వు నేనే ఒక నక్షత్రముగా మారాలి. నువ్వు నేనే ఒక నక్షత్రముగా ఉండాలి. ఒక నక్షత్రముగా నువ్వు నేనే మారగలిగినట్లయితే ఎంతో మందిని క్రీస్తు వైపుకి నడిపించగలిగే వారమై ఉంటాం. మన ఇంటి దగ్గర నక్షత్రం పెట్టుకోవడం కాదు, నువ్వు ఒక నక్షత్రంగా మారాలి. నువ్వు ఒక నక్షత్రంగా మార్చబడాలి. ఆ మహిమను నువ్వు పొందుకోవాలి. ఆ వెలుగును నువ్వు చూపించాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని. ఎంతమంది ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఉన్నారు మీరు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు క్రీస్తుని చూడక్కర్లేదు, క్రీస్తు ఎవరో మీరు తెలుసుకోవాల్సిన లేదు. నన్ను చూస్తే మీరు క్రీస్తుని చూస్తుంటే నా జీవితాన్ని చూడండి. నేను క్రీస్తు వలె నడుచుకుంటూ ఉన్నాను, క్రీస్తు వలె నేను జీవిస్తూ ఉన్నాను. అలాంటి సాక్ష్యం మీరు చెప్పగలరా? అలాంటి సాక్ష్యం మనం చెప్పగలమా? క్రీస్తుని నాలో చూడండి,
అని క్రీస్తుని చూపించగలిగే ఒక నక్షత్రముగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు ఈ రాత్రి వేళ సమయంలో. ఇన్ని లక్షల సంవత్సరాలు ఈ ప్రపంచానంతటిని, విశ్వానంతటిని చేసిన ఏ వాక్యత ఉందో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మతము విశ్వసిస్తున్న అదే వాక్కు శరీరధారిగా మన మధ్య నివసించడానికి వచ్చింది. మన మధ్య నివసించడానికి వచ్చింది, మనలో నివసించడానికి వచ్చింది. ఇంకా మీరు క్రీస్తుని గుడిసెలో మాత్రమే చూస్తున్నారేమో, ఆయన గుడిసెలో లేడు, నీ గుండెల్లో ఉన్నాడు. నీలో నుండి క్రీస్తుని చూపించగలిగితే, అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, ఇట్టి జనాంగము మధ్యన, ఇట్టి వారి మధ్యన మీరు ఆకాశముల వలె జ్యోతుల వలె మీరు ప్రకాశించాలి అని మాట్లాడుతూ ఉంటాడు. ఇట్టి జనాంగం మధ్యన మనము నక్షత్రాల వలె, మనము జ్యోతుల వలె ప్రకాశించి, మన కుటుంబాల నుండి, మన జీవితాల నుండి క్రీస్తుని చూపించి, నిజమైన క్రిస్మస్ ఏమిటో మన జీవితం నుండి, మన కుటుంబాల ద్వారా చూపించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నడిపించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరూ ఒకసారి చెప్పండి కొట్టి వర్తమానాన్ని విశ్వాసంగా చక్కటి వర్తమానాన్ని అందించారు. వారికి ఇచ్చిన సమయము 30 మినిట్స్లో కరెక్ట్గా వాక్యాన్ని చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు ప్రభు వారి గురించి మంచి వర్తమానాన్ని అందించిన రెవరెండ్ విజయ భాస్కర్ గారికి మా సంఘం అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల ఈ ప్రత్యేకమైన సమయంలో యూత్ వారు ప్రత్యేకమైన పాట మొదలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం లేదా? అయితే ఈ సమయంలో వెంకట్రావు గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఒక పల్లవి, ఒక చరణం పాడండి. యూత్ వారికి, యూత్ క్రిస్మస్ వారికి, యూత్ వారు అందరూ కూడా యూత్ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీయేసా జయ యేసా, శ్రీ మరియాంబా ప్రియతనయా, శ్రీయేసా జయ యేసా, వెలుగు మాయడల నీ దివ్య రూపు, వెలుగించుము నీ ఆనంద జ్యోతి, వెలుగు మాయడల నీ దివ్య రూపు, వెలుగించుము నీ ఆనంద జ్యోతి, దరయందు మా విజయ నగరము, దయతో చూడుము దయగల దేవ, దరయందు మా విజయ నగరము, దయతో చూడుము దయగల దేవ, శ్రీయేసా జయ యేసా, మరియాంబా ప్రియతనయా, శ్రీయేసా జయ యేసా. తమ్ముల అనుబంధమైన, తల్లి తండ్రుల అనురాగమైన, అన్న తమ్ముల అనుబంధమైన, తల్లి తండ్రుల అనురాగమైన, మనిషికి మనిషికి మమకారమైన, మనిషికి మనిషికి మమకారమైన, ధరలో నీవే దయగల దేవ, ధరలో నీవే దయగల దేవ, శ్రీయేసా జయ యేసా,
యూత్ వారిని ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియచేయడానికి మన మధ్యలో గౌరవనీయులు శ్రీ డి పెండ్రే గారు ఉన్నారు. వారు వచ్చి ఆ యూత్ వారిని ఉద్దేశించి క్లుప్తంగా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుని పేరట అందరికీ వందనాలు తెలియజేస్తూ సంఘ కాపరి గారికి, మరి ఈరోజు వాక్యం చెప్పినటువంటి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూత్ సండే నిన్నటి మహిళా కార్యక్రమం అంతా చాలా చక్కగా జరిగింది. మరి ఈరోజు యూత్ సండే యూత్ క్రిస్మస్ జరుగుతుంది. యూత్ క్రిస్మస్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భావితరాలు యూతే కాబట్టి సందేశాత్మకమైనటువంటి అంశాలు ఈరోజు కార్యక్రమంలో ఉంటుందని భావిస్తున్నాం. మరి అందుకు తర్ఫీదు ఇచ్చినటువంటి మన చర్చ్ ఎల్డర్స్, మెంబర్స్ వారిని బట్టి కూడా సంతోషిస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో క్రిస్మస్ వేడుకలు అంత చక్కగా జరగలేదు. ఈ సంవత్సరమే చాలా చక్కగా జరుగుతున్నాయి. అందరినీ వారం రోజులు ముందుగానే ప్రార్థనలో మన సంఘ కాపరి గారు, సంఘ పెద్దలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి మోటివేట్ చేసి నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యూత్ విషయంలో ఒక చిన్న నా తాలూకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మనం కేరళస్కి వచ్చేటప్పుడు మన యూత్ అంతా ఈ డోలకులు గట్రా పట్టుకొని వచ్చారు. నేను చూశాను, పెద్దలో వచ్చారు, కానీ డోలకులు పట్టుకొని రావడం చూసి చాలా సంతోషించాను. నేను పూర్వం మాది హిందూ ఫ్యామిలీ. మా చిన్నతనం నుంచి దేవుడిని తెలుసుకొని దేవుళ్ళకి వచ్చాను. అయితే నేను చిన్నప్పుడు మాది విలేజ్ కాబట్టి దేవుడు సువార్త చేయడానికి పాస్టర్ గారు దూరం నుంచి వచ్చేవారు. మా విలేజ్కి దారి గట్టలేదు, నడుచుకుంటూ రావాలి. అయితే పాస్టర్ గారితో పాటలు పాడటం కానీ చేసేవాడిని. పాస్టర్ గారు ఏంటన్నారంటే, ఒక విలేజ్కి వెళ్ళి సువార్త చేయాలి, మీరు రండి అన్నారు. వస్తానన్నాను. గ్యాస్ లైట్ నాకు ఇచ్చారు. అంటే గాలి పెట్టి ఇలాగా ఫిల్మెంట్ ఉంటుంది, సరిగ్గా పట్టుకెళ్ళకపోతే రాలిపోతుంది అనమాట. ఆ లైట్ ఇచ్చారు పాస్టర్ గారు. ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే కాలుతుంది. అక్కడ నుంచి ఇలాగ హ్యాండిల్ సైడ్కి పెట్టుకుని ఇలా పెట్టుకున్నాను. ఆ మధ్యలో చిన్న పసుపావని విలేజ్ వెళ్ళడానికి, మా విలేజ్ నుంచి వెంపడాం నుంచి వెళ్ళడానికి చిన్న చెరువులు వెళ్ళి పక్కబడి నడవాలి. చాలా జాగ్రత్తగా జారి పడిపోతే లైటు నేను పడతాను అందులో. చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి అక్కడ ఒక చిన్న గ్రామం మర్రిపేట అని ఒక విలేజ్ ఉంది. అక్కడ దేవుడు సువార్త ఆ దైవదాసులు ప్రకటించారు. ఇంకా అక్కడి నుంచి అదే పని, పాస్టర్ గారు ఎక్కడ రమ్మంటే అక్కడ లైట్ పట్టుకొని వెళ్ళడం, ఇవన్నీ చేస్తే ఒకరోజు పాస్టర్ గారు దీవించారు. దేవుడు నిన్ను భవిష్యత్తులో దేవుడి కార్యక్రమాలన్నిటికీ హాజరవుతూ ఉన్నావు కాబట్టి నిన్ను దేవుడు దీవిస్తాడని. మరి ఆ దైవదాసులు ఏ రోజైతే ఆ విధంగా చెప్పి ప్రార్థన చేశారో అందువల్లనేమో నేను దీవించబడ్డాను. తహసీల్దార్గా వచ్చాను. ఎన్నో బాధ్యతగా విధి నిర్వహణ చేశాం. మరి ఇదంతా మన గొప్పతనం కాదు, మనలో ఏం లేదు. అందు బట్టి మన యూత్ని చూసి ఫోటోలు పెడుతుంటారు, వీడియోలు పెడుతుంటారు, డోలక్ కొడుతూ పాటలు పాడుతూ. అంటే ఎప్పుడైనా సరే మా చర్చి యూత్ని దేవుడు అద్భుతంగా దీవిస్తాడు అని నేను చాలా ప్రేర్ చేశాను, వ్యక్తిగతంగా ప్రేర్ చేశాను. ఎందుకంటే మనం అనుకుంటాం మనం ఎందుకు పనికిరామని. నేను కూడా ఎందుకు పనికిరాని చాలా అస్తమానం చాలా మరి సారథ్ ప్రసాద్ గారు తెలుసు, తప్పు మాట్లాడితే ఒప్పుకోను, అలాగని నేను తప్పుగా మాట్లాడను, కరెక్ట్గానే ఉంటాను. ఆ విధంగా ఉండి మరి పబ్లిక్ సర్వీస్లో ఎక్కడ మాట్లాడకుండా చేయగలిగామంటే ఇది కేవలం
దేవుని మహాకృప. మరి ఆ విధంగా మన యూత్ అందరినీ కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు. మరొక మాట ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, మనకు వాక్యం చెప్తుండగా, దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత భూమిని సృష్టించారు, సముద్రాలు సృష్టించారు, వాటికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారని చెప్పారు. భూమిని సృష్టించారు, ఓకే, కానీ భూమి తన పని తాను చేస్తుంది. ఏమిటి చేస్తుంది? విత్తనాలు వేసాం అనుకోండి, మొక్కలు, చెట్లు, టైర్లకు ఫలాలు పంటలు పండడం, మనకి ఆహారంగా రావడం, అలాగా యావత్ మనకి సృష్టిలో ఉన్నటువంటి దేనిపైన అదే చేస్తుంది. ఆకాశం, మేఘాలు, సమయానికి వర్షం పడడం అన్నీ చేస్తున్నాయి. అదేవిధంగా సముద్ర జలరాశులు అవన్నీ కూడా. కానీ దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత మనం ఏం చేయగలుగుతున్నాం దేవుడికి? మరి ఒకసారి మనం వెనక్కి వెళ్తే మన కుటుంబాలు, మన పేరెంట్స్ ఓ టీచర్ గానో, లేకపోతే ఓ రైతు గానో, లేకపోతే ఒక కార్మికుడు గానో మన పేరెంట్స్ ఉన్నారు. కానీ మనం దేవుడిని తెలుసుకున్నందువల్ల, అంటే ఇప్పుడు పాస్టర్ గారు కూడా చెప్పారు, ఒక నక్షత్రం అంటే వెలుగు, ఆ వెలుగు ఎక్కడ తీసుకొచ్చింది? దేవుని దగ్గరికి, బాలయేసు దగ్గరికి తీసుకొచ్చింది. వెలుగు ఉండబట్టే మనం రాగలిగాం. మరి అట్టి వెలుగు దేవుడిని మనం తెలుసుకున్నాం కాబట్టే మన తండ్రి లాంటి పరిస్థితి మనకు లేదు. అంటే వెలుగు దగ్గరికి వచ్చాం, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాం కాబట్టే, వెలుగులో ఉన్నాం కాబట్టే మనల్ని మన తల్లికి తండ్రుల కన్నా అధికంగా మనం దేవుడు దీవిస్తున్నాడు. మరి అటువంటిది మనం రోజువారీగా చూసుకున్న మన చిన్నప్పటి పరిస్థితి లేదు. మన పిల్లల డెవలప్మెంట్ ఇలా క్రమక్రమంగా ఉంది. కానీ దేవుని సువార్తలో ఎక్కడో సంఘాలు, పాస్టర్లు ఇవే చేస్తున్నారు. వ్యక్తిగతంగా మనం ఏమైనా ఆత్మలు సంపాదించగలిగాము? ప్రతి ఒక్కరు వ్యక్తిగతమైనటువంటి ప్రోగ్రెస్ ఉంటుంది. ఈ సంవత్సరం ఒక ఉద్యోగం ఉన్నాడు అనుకుంటే ఒక సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు. నువ్వు సంవత్సరం కష్టపడ్డా కాబట్టి ఒక ఇంక్రిమెంట్ ఇస్తున్నావు అంటారు. మరి పిల్లలు ఉన్నారంటే ఈ సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ అవుతారు, 5వ తరగతి నుంచి 6వ తరగతికి. అలాగా ఒక ఎంప్లాయీ ఉన్నాడంటే వాడికి క్యాడర్ పెరిగిన కొద్ది ప్రమోషన్స్ వస్తాయి. మరి మన జీవితంలో మనం వెలుగులో ఉన్నాం అంటే జీసస్ క్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి మనం వెలుగులో ఉన్నాం. వెలుగులో ఉంటే మరి సువార్త విషయంలో మనకున్నటువంటి బాధ్యత ఏమిటి? నేను 10 ఇయర్స్ అప్పుడు నా ఏజ్, మా పల్లెటూరు చెప్పాను కదా, మన జాకబ్ రాజు గారు మదరు మా పక్క విలేజ్లో టీచర్గా చేసేవారు, విక్టోరియా మేడం అనుకుంటాను. మేము చిన్నప్పుడు వెళ్తే ఐటీ పిలిపించి దేవుడి మాటలు చెప్తే, జాకబ్ రాజు ఇంకా అప్పుడు పుట్టాడో లేదో చిన్నపిల్లడో తెలియదు, మమ్మల్ని పిలిచి దేవుడి మాటలు చెప్తుండేది. నాకు విపరీతమైన భయం, టీచర్ అమ్మగారేంటి మాకేంటి ఏమిటో చెప్తుంది, ఇదంతా యేసు ప్రభు మాకు తెలియదు. కానీ ఈరోజు ఆ తల్లిగారిని నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటానంటే, ఆ రోజు ఆవిడ చెప్పిన మాటలు, దేవుడు నమ్ముకుంటే నాయన బాగా చదువుకుంటారా, ఇదంతా పల్లెటూరు, బాగా చదువుకుంటే బాగుంటుంది అని చెప్పేది. మరి అంటే ఆవిడ తన బాధ్యత ఎవరికో వాళ్ళకి దేవుడి మాటలు చెప్పాలని. మనం మనుషులం కాబట్టి ప్రతి ఒక్కటి ఎక్స్పెక్టేషన్, ఇవాళ కంటే రేపు మంచిది, మనం రేపు మరింత అభివృద్ధి అవ్వాలని. మరి మన పర్సనల్గా డెవలప్మెంట్ మనం కోరుకునేటప్పుడు మన దైవికమైనటువంటి జీవితంలో సువార్త, చరిత్రలో ఉన్న ప్రజలకి సువార్త ప్రకటించడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ప్యారల్స్ అయిపోయిన రోజున పాస్టర్ గారు యూత్ని అందరిని పిలిచి ప్రేయర్ చేశారు. మీకు అందరికి ఉద్యోగాలు రావాలి, ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అయిపోవాలి అని ప్రేయర్ చేశారు. అవసరమే, ఆ ప్రార్థన అవసరం, అభివృద్ధి అవ్వాలి. ఈరోజు యూత్ రేపు మన చర్చ్ తాలూకా ఇమీడియట్ జనరేషన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం వ్యక్తిగత సంపాదన అంటే ఆస్తులు కాదు, వ్యక్తిగత ఆత్మలు. కనీసం సంవత్సరంకి ఒకసారైనా సరే మన ఇరుగు వరకు, పొరుగు వరకు, ఇంకొకరికో స్వార్థ ప్రకటించినట్లయితే మరి మరింతగా మన చర్చిని అభివృద్ధి చేస్తారు. మరో 4 అంతస్తులు వేసి షిఫ్ట్ల వారిగా జగదాంబ గారు ఉన్న ట్రింటీ లోదరన్ చర్చి లాగా ఓ 4 పాస్టర్ గారు కూడా మనకి ఇక్కడ ఉండి సేవ చేస్తారు. మరి యూత్ వారికి ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, పాస్టర్ గారికి, వాక్యం చెప్పినటువంటి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వారిని ఉద్దేశించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు.
చేశారు. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం యూత్ క్రిస్మస్ జరుపుకుంటున్నాము అని అంటే సంఘ పెద్దలు రవీంద్ర గారు, యూత్ ప్రెసిడెంట్ గారికి, అలాగే యూత్ వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఏ విషయాల్లో కూడా వారికి అడ్డు చెప్పకుండా వారికి చక్కగా ఫ్రీగా విడిచిపెట్టి వారు దేవుడి నామాన్ని మహిమపరచాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వారికి అవకాశం ఇచ్చినప్పుడు యూత్ ప్రెసిడెంట్ గారు సుకుమార్ గారు ఎంతగానో యూత్ వారందరినీ కూడా ప్రేరేపించి చక్కగా ఈరోజు మనం ఈ రీతిగా క్రిస్మస్ ఆరాధన జరుపుకునేటువంటి రీతిగా వారు యూత్ వారందరినీ సిద్ధపాటు చేశారు. అలాగే క్యారల్స్లో కూడా యూత్ వారందరూ ఎంతగానో సహకరించారు. పెంటే గారు చెప్పినటువంటి రీతిగా దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని కొరకు ఎవరైతే పని చేస్తారో కొంచెం ఆలస్యం అవ్వవచ్చేమో కానీ అన్ని ఆశీర్వాదాలు కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇక దాంట్లో సందేహం ఏమీ కూడా లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఎదుటి వారి పిల్లలను చూపించి వేలు పెట్టి చూపిస్తూ ఉంటాం. వాళ్ళు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు కాదు అని చెప్తూ ఉంటాం. నేనంటే ఎప్పుడు మంచోడు కాదు, ఎప్పుడు మంచోడు కాదు. ప్రతి వారి మనసులో కూడా ఏదో ఒక చెడ్డ ఆలోచన, చెడ్డ దుర్బుద్ధి ఉంటుంది. కానీ దేవునిలో మనల్ని మనము సరి చేసుకుంటూ ఉంటాం ఈ ప్రార్థనల ద్వారా, వాక్యం ద్వారా. కాబట్టి మంచి వారి కాకుండా ఉన్నారు అని చెప్పి ఎదుటి వారిని వేలు పెట్టి చూపించే దానికంటే మన పిల్లలు, అది ఎవరి పిల్లలైనా కావచ్చు, మన సంఘ యూత్ కాబట్టి వాళ్ళ కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మన బిడ్డలు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ సంఘ యూత్ వారు మీరు ఏం భయపడవలసిన పని లేదు, ఆధైర్యపడవలసిన పని లేదు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అది ఆలస్యం కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు కొంచెం అనుమానం రావచ్చు, నాకేంటి ఇలాగ అవుతుంది, ఉద్యోగం రావట్లేదు, వివాహం అవ్వట్లేదు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు రావచ్చు. ప్రతి దానికి కూడా ఒక సమయము ఉంది. ఆ సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తాడు. దేవుడు ఈ లోకానికి మంచివారి కోసం రాలా. ఎవరి కోసం వచ్చాడు? ఎవరు చెడ్డోళ్ళు? ఎవరు చెడ్డోళ్ళు? మనమే కదా, మన కోసమే వచ్చాడు. కాబట్టి ఒకరినొకరు నిందించుకోవడం కాదు, ఒకరినొకరు వేలు పెట్టి చూపించుకోవడం కాదు, ఎంకరేజ్ చేస్తూ మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తే రాబోయే దినాల్లో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఇందాక చెప్పినటువంటి రీతిగా దేవుని మందిరం ఇంకా గొప్పదిగా అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఒకసారి యూత్ ప్రెసిడెంట్ గారికి చెప్పలు పడదాం. తెలియజేస్తున్నాను. అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఏ భేదము లేకుండా అందరూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి అవకాశాలు ఇస్తూ, ఎప్పుడైనా సరే లీడ్ చేసేటువంటి వారు ఎవరైనా అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఎవరైనా సరే మన మనసులో ఉన్నటువంటి ఆ చెడ్డ తలంపులు తీసి వచ్చిన వారందరినీ కూడా ఒకే మనసుతో మనం చూడగలిగినప్పుడు అది ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సక్సెస్ అవుతుంది. ఆ క్షణానికి కొంచెం ఇబ్బంది మనకు కలగొచ్చేమో కానీ దాని ఫలితాలు తర్వాత మనం అనుభవిస్తాం. అలాగే మన సంఘం ఉంటే పెద్దలు కావచ్చు, యూత్ వారు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఏ సమస్యలు లేకుండా చక్కగా మనం దేవుడిని ఆరాధించుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉండాలని ఇక్కడికి వస్తున్నాం. దేవుడు మనల్ని హ్యాపీగా ఉంచుతాడు. ఇక దాంట్లో సందేహం ఏమి కూడా లేదు. కాబట్టి యూత్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి సంఘ ట్రెజరర్ గారు కూడా యూత్ వారిని ఉద్దేశించి ఒక్క నిమిషం గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఒక్క నిమిషం గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈరోజు యూత్ క్రిస్మస్కి అధ్యక్షత వహించి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు శుభాలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన చర్చి యూత్ యాక్టివిటీస్ అందరూ కూడా మీరు చూశారు. కేరళలోను మీరు కూడా చూశారు. మరి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది అయితే వారిని అభినందించాలి. ఈ చర్చిలో గత 20 సంవత్సరాలుగా సండే స్కూల్ నుంచి యూత్ నుంచి మన ఎంట్రస్గా మరి ఎంతోమంది హయ్యర్ పొజిషన్స్లో ఉన్నారు. అందుని బట్టి దేవుని స్థుతించాలి. నేను యూత్కి చెప్పేది ఏంటంటే, వారు యూత్ అందరూ కూడా సంఘ సాంప్రదాయాలు గుర్తుపెట్టుకుని
మన సంఘాన్ని గుర్తుపెట్టుకుని ఎక్కడున్నా కూడా మేము వీఆర్ ఫ్రమ్ సెయింట్ పాల్స్ రోజులు చెప్పి విజయనగరం అని చెప్పి గర్వించదగ్గ స్టేజ్లో ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. మీరందరూ కూడా మన సాంప్రదాయం అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాగాలు అన్నీ కూడా ప్రైవేట్ సాంగ్లు పాడవచ్చు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న రాగాలు మర్చిపోకుండా అవి మీరు చూస్తే ప్రతి కీర్తనకి ఏ రాగం పాడాలి, ఏ తాళం వేయాలనేది కూడా మన పెద్దలు రాసిపెట్టి ఉంచారు. అంచేత ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నీ కూడా మీరు వచ్చినంత వరకు తరచుగా పాడుకుని మనకు కీర్తనలు మర్చిపోకుండా అవి కూడా పాడాలని చెప్పేసి, ప్రైవేట్ సాంగ్సే కాకుండా అవి కూడా పాడాలని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరందరూ కూడా భవిష్యత్తులో మీకు దేవుడు మీకు దాచిపెట్టిన వేళ్ళు దాని సమయం ప్రకారం మీకు తప్పకుండా దయచేస్తారని మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి జనరల్గా కోరుకుంటూ నాకు ఈ సంబంధించిన పాత్ర గారికి మేమందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ గారు ఈ సమయంలో యూత్ వాళ్ళందరూ వేదిక మీదకి వస్తే కేక్ కటింగ్ కార్యక్రమం చేద్దాం. అందరూ వచ్చాడు. యూత్ వాళ్ళందరూ కూడా పైకి రండి. శ్రీను టేబుల్ పైకి తీసుకెళ్ళారా? యూత్ వాళ్ళందరూ వచ్చారు. సమయం అవుతుంది, మీకే లేట్ అవుతుంది, త్వరగా వచ్చారు. శ్రీను ఎక్కడున్నాడు? లేడా? ఇది సైడ్కి పెట్టండి, ఇది సైడ్కి పెట్టండి. ఇంకా ముందుకు పెట్టుకోండి. మీరు ముందుకు పెట్టుకుంటే మీరు నిలబడ్డానికి బాగుంటుంది. రండి, స్పీడ్గా, సిగ్గుపడద్దు, రండి. ఇంకా చక్కగా రౌండ్గా నిల్చోండి. పొడవటోళ్ళు వెనక్కి వచ్చి కొంచెం పట్టుకోవడం ముందుకు వెళ్ళండి. ఫోటోలో బాగుంటారు. జరగండి, ఇంకా కొంచెం జరగండి. సర్కిల్కి ఇచ్చారు, రౌండ్కి కొంచెం క్రాస్గా ఏంటి సార్? మనం కూడా నిలబడండి, సంగీతం నిలబడండి సార్. మీరున్నారు, మీరు నిలబడితేనే మాకు, మీరు నిలబడకపోతే ఓకేనా? ప్రార్థన చేసుకుందాం అంటే లాస్ట్లో అనుకున్నారు, కానీ ఇది కరిగిపోతుందంట, అందుకే ఇప్పుడు పెట్టారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. యూత్ క్రిస్మస్ అంతా కూడా చక్కగా మరి మీరు జరిగించుకోవడానికి మంచి ఆలోచన, జ్ఞానాన్ని ఇచ్చి యూత్ వారందరికీ నడిపించిన విధానం బట్టి వందనములు. ఇప్పుడు కేక్ కట్ చేస్తూ ఉండగా ఇదే విధముగా మరి ఈ క్రిస్మస్ ఏ విధంగా ఆనందంగా జరిగిందో రాబోయే మరి నూతన సంవత్సరంలో కూడా ఇలాంటి తీపికరముగా వారి జీవితాలన్నీ కూడా ఉండేలాగా మీ కృప, మీ సహాయం దయచేసి నడిపించమని యేసు క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి యూత్ వాడు, మీరు రావాలి. రండి, పట్టుకోండి, అందరూ పట్టుకోవడానికి బాగుందేమో, కొంతమందిని పట్టుకోండి. రండి, సూపర్ రా. అందరూ చెప్పండి పడదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు మేడే పుట్టెను, క్రీస్తు మేడే పుట్టెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు మేడే పుట్టెను, క్రీస్తు మేడే పుట్టెను. అందరూ గట్టిగా చెప్పండి కొడదాం.
వస్తారు. కేకు తొందరగా తినేయండి, కరిగిపోతుంది. యూత్ వాళ్ళు బయటికి వెళ్ళి చక్కగా తినేయండి. టిష్యూ పేపర్ ఒకటి తీసుకురండి అన్న. శ్రీని ఎక్కడికి వెళ్ళిపోయాడు? టిష్యూ పేపర్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. మన మధ్యలో ఉన్న బాయ్స్ వచ్చి డ్యాన్స్ వేస్తారు ఇప్పుడు. సారీ అండి, ఫస్ట్ జూనియర్ గర్ల్స్ వచ్చి డ్యాన్స్ వేస్తారు.
तेरा मैं ना शर्माऊंगा, आशिक हूँ मैं तेरा मैं ना घबराऊंगा, आशिक हूँ मैं तेरा मैं ना शर्माऊंगा, आशिक हूँ मैं तेरा मैं ना घबराऊंगा। यीशु तू मेरा जिंदा खुदा, तू ही तो मेरा है मसीहा। यीशु तू मेरा जिंदा खुदा, तू ही तो मेरा है मसीहा। अरे दाऊद की तरह मैं नाचूंगा, यीशु मैं नाचूंगा, मैं आशिक तेरा, यीशु मैं आशिक तेरा। आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा, आज तो मैं यीशु कुछ ऐसा नाचूंगा, आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा, आज तो मैं यीशु कुछ ऐसा नाचूंगा। शादी का राजा तू बादशाह, कोई भी तूने मारा दिया। शादी का राजा तू बादशाह, कोई तो तूने मारा दिया। तू जो जिंदा है मैं जीऊंगा, यीशु मैं जीऊंगा, मैं जीऊंगा, यीशु मैं जीऊंगा। आया हूँ मैं यहाँ यीशु के दरबार में, आया हूँ मैं यहाँ यीशु के दरबार में। दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना, दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना। आया हूँ मैं यहाँ యూత్ వారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడాల్సిన కోరుతున్నాం.
వచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో ఎదురు చూసి దూరమేమో చుక్క చుక్క గొల్లలేమో పరుగు వచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పరమాత్ముడు చల్లని చూపులోడు సత్యనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వ్యక్తి వాడమైన వ్యక్తి వేడు సంబరాలు సంబరాలులో మన బతుకుల్లో సంబరాలులో సంబరాలు సంబరాలులో మన బతుకుల్లో సంబరాలులో ఎదురు చూసి నూరు పేరు చుక్క చూపే గొల్లలేమో పరుగులొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం చింతలెన్ని ఉన్నా చెత్త చేరదీయువాడు ప్రేమ గలవాడు ఎవరు మరిచినా నిన్ను మరువనన్నాడు మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలులో మన బ్రతుకుల్లో సంబరాలులో సంబరాలు సంబరాలులో మన బ్రతుకుల్లో సంబరాలులో చలి రాత్రి ఎదురు చూసే దూరమేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం నెక్స్ట్ సీనియర్ గర్ల్స్ డ్యాన్స్.
రక్షకుడు ఉదయించే పాపాన్ని శాపాన్ని తొలగింపాను రక్షకుడు భూమికెగించెను గురువాడా వీరులలో లోకమంతా సందడట ఆడేదము కొని ఆడేదము అరే పూజించి పరిచయం కాబట్టి రాజు పుట్టినాడు ఏలో ఏలో పురవము రామ ఏలో है दुनिया का राजा यीशु है दुनिया का राजा यीशु साथ तेरे हो तरफ तू रो तुझे प्यार करता हो तुझे प्यार करता हो वो सबसे प्यार करता खुशियां मना लो तुझे प्यार करता हो मुझे प्यार करता हो सबसे प्यार करता खुशियां मना लो రాత్రి ఎదురు చూసే చూడు ప్రేమ చుక్క చూపే కొల్లనేమో పరుగులొచ్చే కూతలేమో పొగడు వచ్చే
యూత్ వారు స్పెషల్ సాంగ్ పాడతారు. Check. ఇప్పుడు బాయ్స్ ఒక స్కిట్ అండి. హలో మైక్
చేసి చేసి నీకు ఓవరాక్షన్ అది ఇది. మైక్ పెట్టుకో. ఓకే. అది కాదురా, అయ్యగారు వీటి స్కిట్కి రావురా ప్రాక్టీస్కి అంటే రాడు. డైలాగ్ అయ్యగారు ఫ్యాన్ ఏమంటారా? ఈ కరెంట్ లేదు అయ్యగారు, కరెంట్ లేదు అయ్యగారు, కరెంట్ లేదు అయ్యగారు. కరెక్ట్ లేదా? మరి ఎందుకు ఫ్యాన్ వేస్తాను? ఇసురు అయితే వద్దులేండి అయ్యగారు, కరెంట్ ఉంది వేస్తాను. ఏరా కరెక్ట్ లేదమ్మా ఇంట్లో వరకు. సరే సరేలే, మళ్ళీ మర్చిపో. అది కాదురా, ఇప్పుడు మన ఊర్లోని పరిస్థితులు ఏంటి? అదే ఊర్లోని మన చిన్నారావు ఉన్నాడు కదా, ఆ, వాళ్ళు చిన్నారావు ఉన్నాడు కదా, ఆ, చిన్నారావు ఇంట్లో ఆ. గేదె ఈనింది అయ్యగారు. అది నాకెందుకురా? మరి మీరే ఊర్లో విషయాలు ఒరే, కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ కొన్ని ఉంటాయి, అవి డిస్కస్ చెయ్యు. ఇదెందుకు మాకు? ఇంగ్లీష్ పది మాట్లాడుతుంది. అదేలే, చెప్పు. ఊర్లోని విశేషాలు ఏంటని అడిగాను. అదే అయ్యగారు, ఏంటో తెలియట్లేదు అయ్యగారు, తెగ హడావిడి అయిపోతుంది అయ్యగారు. అవునా? మనకి తెలియని హడావిడి ఏంటి? ఏది పద వెళ్దాం. పదండి ఏ జానకి, ఇల్లు చూసుకో, వస్తాను ఇప్పుడే. అయ్యగారు, ఆవిడ అయ్యగారు. ఈ డైలాగ్ ఉండదు అసలు నీకు. ఉండవు చెప్పు. సరేలే. ఎరా బాగున్నారా అందరూ? అయ్యగారు, ఆ అబ్బాయి ఉన్నాడు కదా అయ్యగారు, ఆ, ఒక్క రోజు కూడా మీకు నమస్కారం చేయలేదు అయ్యగారు. ఇంకేరా సౌండ్ పాత్ర పెట్టవు. సరే కానీ యాక్షన్లో గెలుస్తున్నప్పుడు నీ పని చెప్తాను. మీరేం చేయలేరు అయ్యగారండి. అదేలే. ఒరే ఎవడరేడా ఏదో అరే దీక్షిత్, అరే దీక్షిత్ ఆయనకి వినపడదు అయ్యగారు. వినపడదా? ఏ, దీక్షిత్ బాగున్నారా? బాగున్నాడని గొప్ప గర్వం గీరపడిపోతాడు నీకు. ఈ దీక్షిత్ గారు ఉంటాడు చూడు, గొప్ప కదవా. సరే సరే, ఆడికి తెలిసి ఎవరు తిడుతున్నాడు కానీ ఏంటిది? తారే గారు, తారు తారా? తారే తార దేనికిరా? తారు క్రిస్మస్ కదా గారు, తారు లేకపోతే అలాగే. క్రిస్మస్ అంటే ఏంట్రా? క్రిస్మస్ అంటే తెలీదా? అయ్యుంది మరి చెప్పండి. ఎక్కడరా నీకు తెలుసా క్రిస్మస్ అంటే ఏంటో? నోరు మూసుకుందిరా పక్కకి. క్రిస్మస్ అంటే తెలియదే గారు మీకు నిజంగానే? తెలీదురా? అది కాదు కానీ తారు ఎవరు గుర్తురా? యేసుక్రీస్తు గారు, యేసుక్రీస్తు గుర్తుంది. ఓ, ఆయన రక్షణ గుర్తు అన్నమాట ఇది. ఆహా. రక్షణ గుర్తు కాదే గారు, ఆ. ఆయన పుట్టారని ఆయన గుర్తు చేసుకుంటే స్టార్ పెట్టుకుంటాం ప్రతి ఇంటికి. అవునా? అవునా గారు? అదే చూశాను రా ఈ మధ్యన మన ఊర్లో 150 ఇళ్ళ దగ్గర అందరూ ఇదే పెట్టుకున్నారు. ఏట్రా అంత పెద్ద ఏట్రా? సరేలే, ఒక పౌలు మన ఇంటికి వచ్చి వెళ్ళిపోమని. అలా రారే గారు. అదేరా మన ఇప్పుడు జగన్ వచ్చాడు, పాదయాత్రకి వెళ్తే ఎవరికి వచ్చాడు? మన ఇంటికి అయ్యగారు. మా ఇంటికి. మా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, అవునయ్యగారు, అప్పుడు బాధపడుతూ మన ఇంటికే కదా వచ్చారు. అవునయ్యగారు, మన ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఎవరి కట్టడం పొందే? దండం పెడతానయ్యగారు, అది మాత్రం మీ ఇంటికి రాలేదు అయ్యగారు. అదేలే, అలా ఇంటి నుంచే కదా వెళ్ళింది. అలాగే మన ఇంటి ముందు నుంచి వెళ్ళింది. వెళ్ళింది అదే అదే చెప్తున్నాను. యేసు ప్రభు రావడానికి ఏంట్రా? లోకంలో ఎంత గొప్పలు వచ్చినా మీ దగ్గర యేసు ప్రభు రారండి. ఆయన దగ్గర మీ దగ్గరికి రావాలంటే మీరు మోకాలేసి ప్రార్థన చేసి పిలిస్తేనే వస్తారు. అవునా? ఆ మోకాలు లేడు, అవి మన వల్ల కాదు కానీ ఆయన అక్కడ ఉండమని. అది కదా అయ్యారు చెప్పేది. వద్దు వద్దు వద్దు, నువ్వు కట్టుకో, మీరు కట్టుకో. కూర్చో. అయ్యగారు, మన ఇంటికి రారంటారా? అదే ఆలోచిస్తానంటారా. ఇప్పుడు ఆయన ఎవరో పెద్దోడు అంటున్నారు, గొప్పవాడు అంటున్నారు. ఇప్పుడు మన ఇంటికి రాకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోతే మన మాట వచ్చేది కదా. వచ్చేస్తుంది అయ్యగారు. ఇప్పుడు మనం మరి ఒకసారి వేసి ప్రారంభం చేస్తాం. అయ్యగారు, మీరు మోకాలేస్తారా? అవునరా, నేనే, నువ్వు తెలియదు. వాయిస్ ఆఫ్ రెడీగా ఉందా? రవిచంద్ర అంకుల్, ఓకే. ప్రభువా, అదే ఇందాక మన దీక్షిత్ గారు చెప్పాడు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నువ్వు ఇంటికి వస్తావట. నువ్వు ఒకసారి ఇంటికి వచ్చావు అనుకో, నీతో ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టుకుని మరి ఉంటే మరి నాకు క్రేజ్ పెరుగుద్ది కదా. ఎలక్షన్లో ఓట్లు కూడా గుర్తారు మరి. అసలు వచ్చి
నా కుమార్తె నేడు నేను మీ ఇంటికి విచ్చేయుదును. అమ్మా రే దేవుడు మాట్లాడారా వస్తారంట మన ఇంటికి. నువ్వు అర్జెంట్కి వెళ్ళి మన దానయ్య గారి దగ్గరికి వెళ్ళు. ఆడిది అన్నీ వండించు సరేనా? వెళ్ళు వెళ్ళు ఫోన్ చేయ ముందు. హలో రే దానియా, ఎక్కడ ఉన్నావా? అదే మన అయ్యగారింటికి చుట్టాలు వస్తున్నారు. నువ్వు ఎన్ని వేపుళ్ళు ఉంటే అన్ని వేపుళ్ళని చేసే వస్తున్నాను నేను. వస్తున్నాను దానికి. ఏ యూట్యూబ్ ఎంతసేపు తిరుగుతావు? రావేంగా అసలే మనం ఫేమస్ చెప్పు. ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు నూనె. దానియా అయ్యగారు ఎంతవరకు వచ్చింది మరి వంటలు? అయిపోతుంది అయ్యగారు. ఏటైపోయిందిరా? 2 స్పూన్లు 1 స్పూను మామూలుగా నిన్ను నమ్ముకొని నేను నీకు ఇచ్చాను కదా. బాగా వస్తుంది అయ్యగారు చూడండి. అయిపోగలరా బాబు, నీకు తెలియదు. అదే దానియా ఏంటిది ఎంతవరకు వచ్చింది? చికెన్ ఫ్రై అయ్యగారు. అలా ఎందుకు తీసేస్తున్నారు అయ్యగారు? ఎవరికో ఉండమన్నారు కదా. గొప్ప గొప్పలు తినరురా. మనం సగం తినేసి సగం పెట్టడమే. సరే అయ్యగారు. ఓకే సరే బాయ్ బాయ్. అయ్యగారు ఏరా భలే ఉన్నాయి గారు వంటలు. అవునా? నీకెలా తెలుసురా? చూసానే గారు సూపర్ ఉన్నాయి గారు. వాసన అవుతుందిరా. తిన్నావు కదా నువ్వు? నాకేమో అలవాట్లేదు గారు. ఈ అలవాటు గురించి నాకు చెప్తున్నాడు. సర్లే టైం అవుతుంది. మరి ఎప్పుడు వస్తారో ఏంటో ఈ యేసుప్రభు గారు. అయ్యగారు ఎవరో వచ్చినట్టున్నారు. అయ్యగారు రే ఎవరు నువ్వు? అయ్యగారు ఆకలి అవుతుంది అయ్యగారు. నన్ను చేయమంటారా? ఏదో తినడానికి పెట్టండి అయ్యగారు. నువ్వేట్రా తిన్నగా మా అయ్యగారి దగ్గరికి వచ్చావు. ఆయన ఇంజిన్ చేస్తే కాకినే కొట్టరు, నీకేట్ పెడతారులే. డెడికేటెడ్ అది. కావాల్సిన తినేస్తావు, కాకి పెట్టరు పెట్టరు. సరే ఆడు అలాగే చెప్తాడు కానీ నువ్వు చక్కగా వేశాడు. వెళ్ళి మైకి శ్రీనిధి ఇచ్చారు తీసుకో. సరే సర్లే ఏటే ఇంకా ఈయన రాడు. వస్తే బాగుండు. ఆ ఇంటికి గట్టు వెళ్ళిపోయాడు ఏటీనా. అయ్యగారు అయ్యగారు నువ్వేంటి అనుకున్నావా? చలేస్తుంది అయ్యగారు. వేసుకోవాల్సింది ఏదన్నా పోనీ. అయ్యో ఆ జాకెట్ ఇవ్వండి గారు, చూడండి. అయ్యగారు కొంచెం బట్టలు ఏమైనా ఉంటాయి? బట్టలు నా దగ్గర ఎక్కడ ఉన్నారా? అన్ని ఇంటికే తగలెట్టేస్తే నీకెక్కడి నుంచి ఇస్తాను? అయ్యగారు పక్కలో పని అడిగే ఇచ్చారు నాకు. అయ్యగారు వెళ్ళరా, ఎందుకు ఆడితే అనిపించుకుంటావు? ఒకరు రమ్మంటే ఒకరు వస్తున్నారు. అందరికీ నాకంటే ముందు ఈ డైలాగులు చెప్పేస్తున్నాడు. అయ్యే అర్థం కావట్లేదు ఇది. అరే మూడేవాడు రారా? అయ్యగారు ఎవరు నువ్వు? గుర్తుపట్టారండి? అయ్యగారు నేను గుర్తుపట్టాను అయ్యగారు. ఎవరు? అయినా చేతులు అది చెప్తున్నాడు. ఓకే సరే సరేలే. అదే అదే అవును ఆడే ఉంటుంది. ఏంటని బాధ ఇప్పుడు? డైలీ మర్చిపోవా? మా నాన్నకి గుండెలో హోల్ ఉంది. అదేనండి బాబు, ఒక గుమ్మడికాయ అంత ఇది ఉందండి. హార్ట్ ఎంత ఉండదు కదరా, గుమ్మడికాయ అంత హోల్ 20 ఉంటుంది. మరి డాక్టర్ గారు దానికి డబ్బులు కావాలన్నారండి. అయ్యగారు మీరేనండి, ఊరంతా అడిగానండి. మీరేనండి అయ్యగారు. సరే 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 ఆ బాబు అరే నీకు ముందే చెప్పాను స్కిట్టింగ్ ముందే. ఈ 5 రూపాయల ఆర్టిస్ట్ కానీ పెట్టకరా మనం డైలాగ్ చెప్పలేడు అనేసి 5 రూపాయల నుంచి పంపించారు. ఇప్పుడు చూడు ఏం చేస్తాడు. ఒరే నన్ను మాట్లాడి నీకు ఆరక్షణ చేయకు. సరే లేకపోతే ఇప్పుడు మరి ఎంత కొంత డబ్బులు ఇస్తే
ఒరే డబ్బులు లేవురా, అయ్యగారు మీ దగ్గర ఉన్నా లేవురా మచ్చా, పోరా రే, లేవురా, నిజంగా లేవు, పోరా, నీకు దండం చిన్న అయ్యగారు మీరండి. వెళ్ళిపోరా. ఒరే మా ఇంటికి ఎవరు వస్తున్నారు, వెళ్ళురా నాయన, ఎలా ఏంట్రా ఇలా తగులుకుంటున్నారు? నిజంగా వస్తారా ఇక ఎవరైనా? వస్తారా మా ఇంటి ఎవరు నుంచి? మాట్లాడారు ఏంటో? లేదు లేదు లేదు, ఆయనే మాట్లాడారు రా, లేకపోతే మైక్ ఎవరు వాయిస్ ఓవర్ చెప్పారు అనుకుంటాం ఏంటి? లేదు దేవుడే మాట్లాడారు. ఏంట్రా దేవుడు వస్తే బాగుంటుంది. సరేలే మరొకసారి ప్రార్థన చేస్తాను, ఆయన మాట్లాడతారేమో, ఏంటి ఎందుకు రావట్లేదు అని అడుగుతాను, సరేనా? నా మాట వినండి అయ్యగారు, ఎలా? మొక్కలు ఏంటి అయ్యగారు? ప్రభా ఏంటి తండ్రి, ప్రభా మొత్తం అంతా తండ్రి వండించి రెడీగా ఉంచాము, మీరు ఇంకా రాలేదు ఏంటి తండ్రి? నా కుమారుడా, ఆ, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నన్ను స్వీకరించలేదు. అదేంటి తండ్రి ఎప్పుడు వచ్చావు? ఆహారం కోసం వచ్చాను, బట్టల కోసం వచ్చాను, ఆశ్రయం కోసం వచ్చాను, నీవు నన్ను తృణీకరించావు. అవునా, అది వచ్చింది మీరా? అయ్యో నాకు ఈ సత్యం తెలియలేదు తండ్రి. అరే దేవుడు వచ్చారంటరా, ఈ ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళ రూపంలో వచ్చారంట దేవుడు. వాళ్ళు ఇంట్లో కూడా వచ్చారు అయ్యగారు. వచ్చారట. మరి ఇప్పుడు నాకు ఇది తెలుసుకోవాలని అందరూ ఆ దేవుడి గురించి ఎవరి దగ్గరికి వెళ్ళాలరా? అయ్యగారు మా ఊరి చివరిలో ఒక చర్చ్ ఉంది అయ్యగారు, అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఎప్పుడో మైక్ లో ఆయన చెప్తే నేను విన్నాను అయ్యగారు. ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్తాను రండి అయ్యగారు. సరే పద. అయ్యగారు దండాలయ్యా. అదే దేవుడిని రమ్మని చెప్పామయ్యా ఇంటికి, అయితే వస్తారని చెప్పారు. నేను ఆయన వస్తారు అనుకున్నాను, ఇంతలోపు ఎవరో ముగ్గురు వాళ్ళ అవసరతల కోసం వచ్చారయ్యా, నేను వాళ్ళని తృణీకరించానయ్యా. అది దేవుడే వచ్చారంట, వాళ్ళని పంపారంట, నేను వాళ్ళని స్వీకరించుకోలేదంటే ఏంటయ్యా ఇది? ఆజ్ఞలలో ప్రధానమైనది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ దేవుడు నీ దగ్గరికి అడుక్కున్న వారిగా, బట్టలేని వారిగా మరియు ఆశ్రయం కోసం వచ్చారు, కానీ నువ్వు దేవుడు అనుకో తెలియక తృణీకరించావు. బాధపడకు, వెళ్ళి ప్రార్థన చేయి. అంటే క్రైస్తత్వం అంటే అంతే పంచిపెట్టాలి కదండి పేదవాళ్ళకి, ఇదే నా క్రైస్తత్వం అంటే, అది కదండి చెప్పాలి మీరు. సరేనండి అయిపోయింది. థ్యాంక్ యూ అండి, అయిపోయింది స్కిట్. థ్యాంక్ యూ. పాట లోకాలనే చెప్పాలయ్యా.
వారి కీర్తనను ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో ఆహ్వానిద్దాం. అలాగే ఈనాటి మన వాక్య సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన పాస్టర్ కె శ్యామ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బొకే అందించవలసిందిగా డేవిడ్ని కోరుచున్నాం. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. సండే స్కూల్ క్రిస్మస్ ఆరాధనను ముందుకు నడిపించవలసిందిగా పాస్టర్ గారిని కోరుచున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మనమందరం రీతిగా ఈ సంవత్సరం సండే స్కూల్ క్రిస్మస్ జరుపుకోవటానికి దేవుడు తన కృపను చూపించాడు. ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన కుమారి ప్రవళిక గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రవళిక గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాము. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం వందనాలు ప్రభా తండ్రి, మమ్మల్ని ఎంతో మిక్కిలుగా ప్రేమించిన ప్రభా నీకే వేలాది వందనాలు స్తుతి స్తోత్రములు ప్రభా తండ్రి. నాయన గడిచిన కాలం అంతటిలో ప్రభా తండ్రి మీరు మాకు తోడుగా నీడగా ఉన్నారు ప్రభా. మీకే లెక్కలేని వేలాది వందనాలు స్తుతి స్తోత్రములు ప్రభా తండ్రి. నాయన ఉమెన్ సమాజ్ క్రిస్మస్లో, యూత్ క్రిస్మస్లో మాకు తోడుగా ఉన్నారు ప్రభా తండ్రి. నాయన నేడు మేము సండే స్కూల్ క్రిస్మస్ తండ్రి జరుపుకొని చుండగా ప్రభా ఈ కార్యక్రమం అంతటిలో ప్రభా మీరే మాకు తోడుగా నీడగా ఉండండి ప్రభా తండ్రి. నాయన ఈ వాక్యం ద్వారా తండ్రి నాయన మాతో మాట్లాడండి ప్రభా తండ్రి. నాయన అదే విధంగా తండ్రి నాయన చిన్నారి పిల్లలు ప్రభా తండ్రి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి ప్రభా మిమ్మల్ని కనపరచడానికి ప్రభా తండ్రి నాయన నాట్యాలు పాటలు తండ్రి ఎన్నో నేర్చుకున్నారు ప్రభా తండ్రి. నాయన వారికి ఈ కార్యక్రమం అంతట్లో వారికి తోడుగా ఉంటారని తండ్రి నాయన వారు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమం అంతా జయప్రదంగా తండ్రి నడిపిస్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానయ్యున్న యేసే వారి నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అనేక మందికి వెలుగునిచ్చేటువంటి రీతికి వారి జీవితాలు ఉండటానికి కృప దయచేయమని.
జీవముతుడు జీవించువాడు నా యేసు గొప్పవాడు నీ పాపం అన్ని పోవునని నిన్నెన్నడు వీడని దేవుడని నీ పాపం అన్ని పోవునని నిన్నెన్నడు వీడని దేవుడని ఆనందం కలగెను ఓడైనెను పునకి కలిగిన దేవుడు విశ్వాసము Thank you.